హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ప్రీవియస్ వీడియోలో మీకు లైనక్స్ కమెంట్ మీద వీడియో చేశాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. అప్పుడు కొన్ని కమెంట్స్ అయితే డిస్కస్ చేసాం, ఇప్పుడు ఇంకా కొన్ని కమెంట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో కొన్ని కమెంట్స్ చేసాం, దాని నెక్స్ట్ కమెంట్స్ అయితే చూద్దాం. మీకు ప్రీవియస్లో ఆల్మోస్ట్ ఒక 10 కమెంట్స్ పైన అయితే కవర్ చేశాను. ఇప్పుడు రిమైనింగ్ కమెంట్స్ అయితే చూద్దాం. కొన్ని కమెంట్స్ ఆల్రెడీ ప్రీవియస్ కమెంట్స్లో ఎవరైనా మిస్ అయితే కొన్ని కమెంట్స్ మళ్ళీ ఇప్పుడు యూజ్ అవుతాయి ఇక్కడ క్రియేట్ చేయడంలో. కొన్నిటికి ఇందులో కూడా కొన్ని కమెంట్స్ అయితే కవర్ అయితే అవుతాయి. ఇప్పుడైతే ఫస్ట్ కమెంట్ అయితే చూద్దాం. ఫస్ట్ కమెంట్ వచ్చేటప్పటికి యూజర్ నేమ్ యూజర్ ఎవరు ఇందులో? లైనక్స్ ఇస్ ద యూజర్. ఎందుకంటే మనం ఇక్కడ లైనక్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే అంతా యూజ్ చేస్తున్నాం కదా, అందుకని ఇక్కడ యూజర్ వచ్చేటప్పటికి లైనక్స్ అనమాట. అదే యూజర్ నేమ్ -m. ఇప్పుడు ఇక్కడ m కొట్టాం ఎందుకు? మనం ఇక్కడ ఏ బిట్ అయితే వాడుతున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసేది 64 బిట్, అందుకనే ఇక్కడ మనకు 64 అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. మన సిస్టమ్ 64 బిట్కి అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసారా, యూజర్ నేమ్ అని కొట్టినా మనకు లైనక్స్ వచ్చింది, యూజర్ నేమ్ -s కొట్టినా ఇదే వచ్చింది. మీ క్వశ్చన్స్లో బిట్స్లో ఎక్కడైనా యూజర్ నేమ్కి లైనక్స్ రావడానికి ఇంకో కమాండ్ ఏదైనా ఉందంటే మీరు ఇక్కడ ఇదైతే చెప్పచ్చు, యూజర్ నేమ్ -s. నెక్స్ట్ యూజర్ నేమ్ -r. ఓకే, నెక్స్ట్ కమాండ్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి లైన్స్ వర్షన్స్ ఇవి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హూ. ఇక్కడ ఎవరు యూజ్ చేస్తున్నారో ఈ డైరెక్టరీ ఏంటిది? మదర్ డాడీ. ఇక్కడ మనం వర్క్ అంతా ఇందులో చేస్తున్నాం, మదర్ డాడీ అనే డైరెక్టరీలో చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ హూ అని కానీ ఏ డైరెక్టరీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది ఎక్కడైతే వచ్చింది. ఓకేనా? ఇవి వచ్చేటప్పటికి ప్రొసెసర్స్. ఇక్కడ మనకి డివైడ్ అవుతూ ఉంటాయి కదా, ఏ టైంలో ఏమేమి యూజ్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. అందుకని హూ కమాండ్ వచ్చేసి ఇలా అయితే యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు డేట్ కమాండ్ ఆల్రెడీ చెప్పాను కదా, డేట్ చూడండి. డేట్ కమాండ్ అయితే ఇక్కడైతే చూడండి, ఇక్కడ టైమర్ అంతా మీకు యూటీసీ ఫార్మేట్లో ఉంటుంది. అంటే అది సర్వర్స్ ఎక్కడ మెయింటైన్ అవుతుంది, అక్కడ సర్వర్ బేస్డ్ది కదా ఇది, అందుకనే క్లౌడ్లో యూజ్ చేస్తున్నాం. ఇదంతా మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని అలా ఏమి వాడట్లా, మనం ఇక్కడ క్లౌడ్ షెల్లో వాడుతున్నాం కాబట్టి అక్కడ మెయింటెనెన్స్లో ఏ టైం ఫార్మేట్ ఉంది ఏమున్నాయో అవి ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. దానికి హూ అనేది అనమాట. అండ్ నెక్స్ట్ కమాండ్ అయితే ప్రింట్ఎఫ్. మనం సిలో ప్రింట్ఎఫ్ చూసి ఉండొచ్చు, ఇక్కడ కూడా ప్రింట్ఎఫ్ చూసి ఉండొచ్చు. సేమ్ అలాగే ప్రింట్ఎఫ్ హెలో అని క్లిక్ చేశాను, చూడండి డైరెక్టరీ ముందే ఇలా ప్రింట్ అయిపోయింది హెలో అనేది. దానికి మనకి నెక్స్ట్ టైంలోకి రావడం అలాంటివి ఏం లేవు కదా. అలాగే ఇప్పుడు దీనికి సిమిలర్ కమాండ్ ఈకో అనమాట. ఇది కూడా ప్రింట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి లైన్ అయితే గ్యాప్ అయితే ఇస్తుంది, ఆ లైన్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. అది ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఓకేనా? అదే మీకు ఓకే, నేను ఇది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇదైతే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సేమ్ ఇలాగే స్లాష్ మీద యూజ్ చేసి కూడా మన కిందకైతే వస్తుంది, అవి మీకైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇందాకడే చెప్పాను కదా డైరెక్టరీ అని, ప్రజెంట్ ఈ మదర్ డైరెక్టరీలో ఉన్నాం, మదర్ డాడీ 29 డైరెక్టరీలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మీకు ఏమేమి లిస్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఫైల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు డిస్ప్లే అయినవి కదా ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. నాకు ఇంకో
2-3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను, అవి ఇందులో ఉండకూడదు, ఈ డైరెక్టరీలో ఉండకూడదు అంటే మనం ఒక కొత్త డైరెక్టరీ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అది చేసుకోవడం ఎలా అంటే మనకి కమాండ్ అయితే ఉంది, mkdir అంటే మేక్ డైరెక్టరీ, అంటే కొత్త డైరెక్టరీని అయితే మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టరీ నేను నిఖిల్ అనే పేరు అయితే ఇస్తున్నాం. కెనాట్ క్రియేట్ డైరెక్టరీ ఫైల్, ఆల్రెడీ ఉందంట, ఇంకో డైరెక్టరీ అయితే ఇద్దాం, mkdir స్టడీ వరల్డ్ అని ఇస్తున్నాం. సారీ, mkdir కదా. ఓకే ఓకే, డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. మరి దాని ఇప్పుడు ఆ డైరెక్టరీని యూస్ చేసుకోవడం ఎలాగా? ఆల్రెడీ ఇక్కడ మనం డైరెక్టరీ క్రియేట్ అయిందో లేదో మనమైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్టడీ వరల్డ్ అనేది మనకి హైలైట్ అయింది, అంటే ఇది డైరెక్టరీ అనమాట. ఓకే, ఆ డైరెక్టరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి మనం వెళ్ళాలి. ఎలా అంటే సింపుల్గా cd స్పేస్ స్టడీ వరల్డ్, సింపుల్గా cd కమాండ్ వాడితే ఆ డైరెక్టరీలోకి అయితే వెళ్ళొచ్చు. cd అంటే కరెంట్ డైరెక్టరీ, ఓకేనా. అది ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, డైరెక్టరీకి వచ్చేసాం. ఇక్కడ ప్రీవియస్ అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్ చేయండి, మీకు డిఫరెన్స్ ఇక్కడే నోటీస్ చేస్తారు మీరు చూస్తే, ఓకేనా. ఓకే, ఇప్పుడే డైరెక్టరీలోకి వచ్చేసాం. ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎల్ఎస్ ఏమీ లేదు కాబట్టి మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్గా టచ్ కమాండ్ అయితే యూజ్ చేయండి. ఈజీగా టచ్ యూజ్ చేసుకుని సింపుల్గా మనం మల్టిపుల్ ఫైల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను 1.txt అని ఇస్తున్నా, 1.2x అండ్ 2.txt. ఓకే, ఎల్ఎస్ ఓకే వచ్చింది చూసారా. ఇప్పుడు ఇందులో డేటా ఇవ్వాలంటే మీకు ప్రీవియస్ కమాండ్ దాంట్లో చెప్పాను నేను, స్పేస్ ఫైల్ నేమ్ 1.txt ఇచ్చాం కదా, 1.txt. ఓకే, ఎంటీగా ఉంది, ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఇంకోటి ఏదోటి జైపూర్ ఎందుకండి, తెలంగాణ ఇద్దాం. ఓకే, 2 అయితే ఇచ్చాను. ఇంకోటి ఇస్తున్నా, ఇంకోటి వచ్చేటప్పటికి ముంబై. ఓకేనా, 3 ఇచ్చాను. అది ఎందుకు ఇచ్చానో నేను చెప్తాను. ఇప్పుడు దాన్ని సేవ్ చేయాలంటే ఎలాగా? Ctrl+X Y ఎంటర్. సేవ్ అయింది. మనకు సేవ్ అయిందో తెలియాలంటే సింపుల్గా క్యాట్ స్పేస్ 1.txt. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే అయితే అయినాయి కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషను ఇంకో దాంట్లో కాపీ చేయాలి. మనకు ఇంకో ఫైల్ ఇందులో ఏముంది, 2.txt ఫైల్ ఏమీ లేదు కాబట్టి మనకి ఏమీ డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు నేను ఈ కంటెంట్ని అందులో కూడా కాపీ చేసాను, సేమ్ కంటెంట్ యాజ్ డీజ్గా. అప్పుడు ఏం చేయాలంటే సిపి కమాండ్ యూజ్ చేస్తే మనకు కాపీ అయితే అవుతుంది. సిపి స్పేస్ సోర్స్ తర్వాత డెస్టినేషన్ ఫైల్. సోర్స్ ఫైల్ ఏంటి, 1.txt కదా, 1.txt. డెస్టినేషన్ ఫైల్ వచ్చేటప్పటికి 2.txt. ఎంటర్. కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది, మనం చెక్ చేయాలి కదా, అందుకనే క్యాట్ స్పేస్ 2.txt. చూడండి, 2.txtలో కూడా ఈ కంటెంట్ అయితే వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై. ఇప్పుడు 1.txtలో కూడా ఒకసారి చెక్ చేద్దాం, 1.txt. సేమ్ కంటెంట్ ఉంది, ఓకేనా. ఇప్పుడు రెండు సేమ్ కంటెంట్ కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకదాన్ని తీసేద్దాం. తీయద్దు, మీకు ఇంకో కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి కదా, అందులో అయితే చూపిస్తాను. ఇంకో కమాండ్ ఏంటంటే సార్ట్ 1.txt. ఇప్పుడు ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ అది మీరే చెప్పండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీనికి ఏది ఇది 1.txtని, ఇది 1.txtని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మూడిట్లకి ఈ చూస్తే మీకు డిఫరెన్స్ అయినా నోటీస్ చేస్తారా చూడండి, నేను చెప్తాను. అబ్జర్వ్ చేయండి, ఈ పైన కమాండ్కి వచ్చిన అవుట్పుట్కి ఈ అవుట్పుట్కి డిఫరెన్స్ అని మీరు నోటీస్ చేశారు లేదా ఒకసారి చూడండి.
ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటారు చాలామంది, నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై అని ఇచ్చా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ వాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ వచ్చింది. డిఫరెన్స్ ఏంటంటే సార్టింగ్ ఆర్డర్, అంటే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అనమాట. మనకి ఎం తర్వాత కదా టీ వస్తుంది, ఎంఎన్ ఓపీ పిక్యూఆర్ఎస్టీ, అంటే ఎం తర్వాత టీ వస్తుంది. ఇక్కడ ఏముంది, టీ తర్వాత ఎం ఉంది. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం ఫైల్స్ అయినా ప్లేస్ చేయాలంటే సింపుల్గా ఎలా అయితే మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, తర్వాత ఎమ్, తర్వాత టీ అనమాట. అందుకని 3 ఇచ్చా నేను. 2 ఉంటే డిఫరెన్స్ తెలియకపోవచ్చు, అందుకని నేను 3 అయితే యూజ్ చేస్తా. ఇది అనమాట సార్ట్ మీద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకోటి కమాండ్ ఏంటంటే క్యాట్ స్పేస్ 1.txt. ఇప్పుడు చూసారా, మీకు సార్ట్ అయ్యింది కానీ ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ అవ్వలేదు. మీరు ఇది కూడా చూడండి, మనం సార్ట్ చేసాం కదా, ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది అనుకుంటారేమో, సేవ్ అవ్వలేదు. చూడండి, ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై ఉంది. అంటే నేను సార్టింగ్ అయిన తర్వాత కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ అవ్వలేదు అనమాట. అది మనకి ఇన్ఫర్మేషన్ సేవ్ అవ్వాలి అంటే ఎలా అంటే సింపుల్గా మీకు ఎలాగంటే సార్ట్ 1.txt redirect to 3.txt. 1 second. txt ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు క్యాట్ స్పేస్ 3.txt, అది ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారా, ఆంధ్రప్రదేశ్, ముంబై, తెలంగాణ అని ఉంది. అంటే మీకు ఇన్ఫర్మేషన్ సార్ట్ అయ్యింది, అది ఇందులోకి సేవ్ అయింది 3.txtలో, అలా అనమాట. ఇప్పుడు సార్ట్ అయిపోయిన దాన్ని ఇంకో దాంట్లో ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలంటే మనకి ఇది వాడాలి, ఈ సింబల్ అయితే వాడాలి. హైలైట్ చేశాను కదా, ఆ సింబల్ని అయితే యూజ్ చేయండి, రైట్ షిఫ్ట్ది. రైట్ షిఫ్ట్ సింబల్ యూజ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అలా సేవ్ అయితే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఇందులో ఏమేమి చెప్పాను, యూజర్ నేమ్ గురించి చెప్పాను, హూ కమాండ్ చెప్పా, ప్రింట్ ఆఫ్, ఈకో, ఎంకేడిఐఆర్, మీకు మొత్తం ఏమేమి చెప్పారంటే 5 కమాండ్స్ చెప్పా. యూజర్ నేమ్, హూ, ప్రింట్ ఆఫ్, ఎకో అండ్ ఎంకేడిఐఆర్, ఈ 5 కమాండ్స్. మళ్ళీ టచ్ కమాండ్ రిపీట్ అయింది. మీకు ఇంకా ఏమేమి రిపీట్ అయ్యాయి, కొన్ని కమాండ్స్ అయితే రిపీట్ అయ్యాయి. సిపి కూడా చెప్పాను, కాపీ కూడా చెప్పాను, మీకు కాపీ ఎలా చేయాలో చెప్పాను, సార్ట్ ఎలా చేయాలో చెప్పాను, సార్ట్ కమాండ్ కూడా చెప్పాను. కానీ కమాండ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇప్పుడు సింపుల్గా చూపించేస్తున్నాను. ఇప్పుడు ఎల్ఎస్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసుకోండి. మొత్తం 3 ఫైల్స్ అయితే ఉన్నాయి, 1.txt, 2.txt, 3.txt. ఓకేనా, ఇప్పుడు ఒరిజినల్ డైరెక్టరీలోకి వచ్చేయాలంటే cd స్పేస్ డాట్, అది మీకు ఇప్పుడు ప్రీవియస్ దాంట్లోకి వచ్చేసారు, ఒరిజినల్ రూట్ డైరెక్టరీలోకి. ఓకేనా, ఈ కమెంట్స్ అయితే ఈసారి అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఇంకో రిమైనింగ్ ఒక 5-6 కమెంట్స్ అయితే చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే, బై ఫ్రెండ్స్.